హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఎన్టీఆర్ నీల్ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇందులో ఒక సీనియర్ బాలీవుడ్ హీరో నటించబోతున్నారు అనేది న్యూస్. సో దీనికి సంబంధించి మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో గోవింద్. సో ఎన్టీఆర్ నీల్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో నటించబోతున్నారు అనేది ప్రజెంట్ సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఒకటి. సో ఆ హీరో ఎవరు, ఆయనతో పాటు ఇంకెవరెవరో ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు? ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా. సో దానికి డ్రాగన్ అని చెప్పి, లేదా ఆ డ్రాగన్ ఉండదు, వేరే ఇంకొక టైటిల్ ఆలోచిస్తున్నామని చెప్పేసి నిర్మాత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. సో దాన్ని బట్టి ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి టైటిల్ దగ్గర నుంచి రిలీజ్ డేట్ దగ్గర నుంచి చాలా సందేహాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా జూన్ అని చెప్పేసి ఇదివరకు ప్రకటించారు. సో ఇప్పుడు అది ఉండే అవకాశం లేదని కూడా స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే షూటింగ్ కొంతకాలంగా ఆగిపోయి ఉన్న సంగతి మనం ఇప్పటికే చెప్పుకున్నాం. కొన్ని సందర్భాలు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేశాం. సో ఇప్పుడైతే ఒక క్లియర్ కట్గా ఒక విజన్ వచ్చేసింది. ఎందుకంటే డిసెంబర్, జనవరి 2 నెలల్లో కూడా ఎన్టీఆర్ నీల్ సినిమా సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉందో సెట్స్కి సంబంధించినటువంటిది మొత్తం ఆ ప్లానింగ్ అంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ జరగబోతున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అందులో బాలీవుడ్కి చెందినటువంటి ఒక స్టార్ యాక్టర్ రాబోతున్నాడు అని చెప్పేసి మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం అందింది. ఆయన ఎవరో కాదు, అనిల్ కపూర్. ఓకే. సో అనిల్ కపూర్ అంటే తెలుగు వాళ్ళకు కూడా చాలా మందికి తెలుసు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఆయన ఆల్మోస్ట్ 4 దశాబ్దాల నుంచి నటుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కపూర్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి వ్యక్తి. మిస్టర్ ఇండియా అనేటువంటి సినిమా ఒకప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఎగబడి చూసినటువంటి సినిమా అది. ఎందుకంటే అందులో శ్రీదేవి హీరోయిన్. అందులో ఆయన ఒక మ్యాజికల్ వాచ్ పెట్టుకుంటాడు. అది పెట్టుకోవడం తోటి మాయమైపోతాడు, ఇన్విజిబుల్ అయిపోతాడు. అంటే ఎవరికి కనిపించడు. ఆ కనిపించకుండా ఆయన చేసేటువంటి సాహస కృత్యాలే అదంతా కూడా శేఖర్ కపూర్ లాంటి ఒక గొప్ప డైరెక్టర్ రూపొందించినటువంటి సినిమా అది. ఆయన ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్నటువంటి డైరెక్టర్. సో బ్యాండిట్ క్వీన్ లాంటి సినిమాని రూపొందించి వరల్డ్ వైడ్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి. పూలందేవి కథతో తీసినటువంటి సినిమా. సో ఆ మిస్టర్ ఇండియా సినిమా హీరోగా తెలుగు వాళ్ళకు కూడా ఆయన బాగా పరిచితుడు. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు హిందీ సినిమాలే. అంటే ఇప్పుడు మనం మల్టీప్లెక్స్లు అనుకుంటున్నటువంటి ప్లేసుల్లో ఏ సెంటర్లో ఆ సినిమాలు బాగా ఆడాయి. ఒక రామ్ లఖన్ కానీ, ఒక తాళ్ కానివ్వండి, వీటికంటే ముందు ఇంకా చాలా ఆయన హీరోగా చేసేటప్పుడు ఒక కర్మ కానివ్వండి, అంటే అటు సోలో హీరోగా మేరీ జంగ్ అనే సినిమా, ఒక యాక్షన్ హీరోగా ఆయన్ని గొప్పగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సినిమా, ఒక పరిందా లాంటి సినిమా. అంటే జాకీ షరాఫ్ కాంబినేషన్లో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా వరకు హిట్లే. కర్మ అని చెప్పాను కదా, అది కానివ్వండి. రామ్ లఖన్ అయితే ఇద్దరు, ఈయన రామ్ అయితే జాకీ షరాఫ్, తను లఖన్ అంటే లక్ష్మణ్ లాంటి. అది కూడా కరప్టెడ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా తను చేసినటువంటి యాక్షన్. సో అది చాలా మందికి అంటే ఒక మాస్ హీరో. ఈయన క్లాస్ అయితే రాము, లఖన్ వచ్చి మాస్. అందుకని ఆయన క్యారెక్టర్ని ఎక్కువ మంది ఆరాధించారు. పరిందాలు కూడా సేమ్, ఇద్దరు అన్నదమ్ములే. జాకీ షరాఫ్ అన్న తను తమ్ముడు. సో ఆయనకి మాధురి దీక్షిత్కి ఆ లవ్ స్టోరీ అది చాలా హృదయాన్ని ఆకట్టుకునేటువంటి సినిమా. నానా పటేకర్ వెళ్ళని అలా గొప్ప గొప్ప సినిమాల్లో ఆయన ఒక తేజాబ్. ఆ తర్వాత రేస్ లాంటి సినిమాల్లో కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆయన. తేజాబ్ మనకు 2 టౌన్ రోడీ అని చెప్పొచ్చు, ఇక్కడ ఫ్లాప్ అయింది కానీ బట్ తేజాబ్ సూపర్ డూపర్ హిట్. అదే తేజాబ్ని మళ్ళీ కాస్త మార్పులు చేర్పులు తీస్తే వర్షం. అది మరి వర్షం అంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత కాలం తను హీరోగా చాలా ఒక 2 దశాబ్దాల కాలం చాలా డిమాండ్ ఉన్నటువంటి స్టార్ యాక్టర్. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినప్పటికీ కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్లే చేస్తూ వస్తున్నాడు. సో ఈ మధ్య మనం చూసాం యానిమల్లో తను హీరో ఫాదర్ గా చేసినటువంటి పర్ఫార్మెన్స్. కొడుకు కూడా భయపడేటువంటి, ఏమైపోతాడు వీడు, ఎట్టా తయారవుతాడు, అలాంటి ఒక ఫాదర్ రోల్లో కూడా తను ఎంత బాగా పర్ఫామ్ చేశాడో మనం అందరం చూసాం.
ఇప్పుడు ఆయన్ని ఈ సినిమాలో మరి ఏ క్యారెక్టర్ తీసుకుంటున్నాడు అంటే, మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం, ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం తను ఇందులో మెయిన్ యాంటాగనిస్ట్గా అంటే మెయిన్ విలన్గా ఆయన్ని ఈ సినిమాలో తీసుకున్నారు అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి ఒక సమాచారం. ఓకే. సో అంటే యాక్చువల్గా ఇంకా వేరే నెగిటివ్ రోల్స్ ఉన్నాయి, బట్ అనిల్ కపూర్ వచ్చేసి మెయిన్ విలన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి యంగ్ యాక్టర్ టొవినో థామస్ కూడా ఈ సినిమాలో పార్ట్ అవుతున్నాడు అని మనకు ఒక సమాచారం ఉంది. సో టొవినో థామస్ కూడా ఇప్పటివరకు నేరుగా తెలుగులో చేయలేదు. పృథ్వీరాజ్ అయితే చేశాడు కానీ తను ఇంతవరకు చేయలేదు. సో ఎలా ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి, మెన్నాల్ మురళి అనేటువంటి ఒక సూపర్ హీరో సినిమా తోటి ఓటీటీలో మాత్రం తెలుగు ఆడియన్స్ కూడా తను బాగా సుపరిచితుడే. అలాగే 2018 అనేటువంటి ఒక సినిమా వచ్చింది, కేరళలో వచ్చినటువంటి ఫ్లడ్స్, దాంతో అది నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్. 2018లో నిజంగానే ఫ్లడ్స్ వచ్చాయి, దాన్ని బేస్ చేసుకొని చేసినటువంటి సినిమా. ఎన్నో అవార్డులు రివార్డులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ 2018 వచ్చినప్పుడు అది బిగ్గెస్ట్ గ్రాసర్ అది. సో అలాంటి సినిమాల్లో హీరోగా చేసినటువంటి టొవినో థామస్ సో ఈ సినిమాలో కూడా మరి ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు అని వినిపిస్తోంది. మరి అది పాజిటివా నెగిటివా అనేది చూడాల్సి ఉంది. రుక్మిణి వసంత్ అయితే హీరోయిన్ అని చెప్పి మనకు తెలుసు. సో మరి ఇలాంటి ఒక అంటే మొత్తం ఇదంతా చూస్తా ఉంటే ఒక మలయాళం స్టారు, అలాగే ఒక బాలీవుడ్ స్టార్, ఇక ఎడుదిరిగి జూనియర్ ఎన్టీఆర్, ఇంకో పక్క రుక్మిణి వసంత్, కన్నడ యాక్టర్స్. మన తెలుగు వాళ్ళకి కాంతారా చాప్టర్ 1 తోటి అందరికి కూడా దేశవ్యాప్తంగా సుపరిచితురాలైంది. పైగా ఆమె పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఒకవైపు గ్లామర్, ఇంకోవైపు పర్ఫార్మెన్స్, రెండు సమపాళలో మేళవించినటువంటి ఒక హీరోయిన్ గా ఆమె మన ముందుకు వచ్చింది ఆ సినిమాలో. అంతకంటే ముందు మనకి సప్త సాగరాలు దాటి అనేటువంటి సినిమా తోటి ఒక పర్ఫార్మర్ గా మనం ఆమెను గుర్తుంచుకోవాలి. అంటే ఓటీటీ ద్వారా పరిచయం అయింది. బట్ కాంతారా చాప్టర్ 1లో అసలు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తేనే ఆ ఎలిగెన్స్ అదంతా చూస్తే ఒక్కసారి మెస్మరైజ్ అయిపోయిన ఆమె అందం అంతా, తన అందంతో అంతగా ఆకట్టుకుంది. అలాగే ఒక ట్విస్ట్ ఉన్నటువంటి రోలు, సో ఆ గ్రే షేడ్స్ తో ఆమె చేసినటువంటి పర్ఫార్మెన్స్ వండర్ఫుల్ అనిపించింది. ఇలాంటి ఒక అందరూ కూడా అందరూ కూడా గొప్ప గొప్ప పర్ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అది అనిల్ కపూర్ కానివ్వండి, టొవినో కానివ్వండి, రుక్మిణి కానివ్వండి, వీళ్ళందరూ కూడా గొప్ప పర్ఫార్మర్స్. సో వీళ్ళతోటి ఏదో సంథింగ్ ఏదో చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ అనేది మాత్రం ఇప్పుడు మనకు ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన వస్తుంది. సో ఇంతకాలం అంటే ఇది ఎందుకు డిలే అవుతుంది షూటింగ్ అంటే, ఈ రకమైనటువంటి కాస్టింగ్ తోటి అంటే వాళ్ళ డేట్స్ కూడా అందుబాటులోకి రావాలి, అన్ని కుదరాలి. పైగా మనం ఇదివరకు చెప్పుకున్నాం స్క్రిప్ట్ లో కూడా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి, ప్రత్యేకించి సెకండ్ హాఫ్ లో. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అంతా ఒక లైన్ లోకి వచ్చేసి, అందుగురించే ఇప్పుడు December 1st వీక్ నుంచే నెక్స్ట్ షెడ్యూల్ అనేది మొదలు కాబోతుంది. ఇక కంటిన్యూగా షూటింగ్ ఉండబోతోంది. సో మధ్యలో ఇప్పుడు ఏదైతే గ్యాప్ వచ్చిందో ఈ గ్యాప్లు ఇక ఉండవు, కంటిన్యూగా ఆల్మోస్ట్ సినిమా అయిపోయేంత వరకు కూడా షూటింగ్ అనేది మధ్యలో చిన్న చిన్న గ్యాప్లతోటి ఉంటుంది అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే దేవరత్ తోటి ఓకే మంచి కలెక్షన్లే సంపాదించుకున్నాడు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆడలేదు అనేటువంటి ఒక ఫీల్ ఉంది. సో ఈ సినిమాలో తన ఆహార్యం కూడా అంటే RRRలో దేవర్లో మనకి ఏదైతే లుక్ తో కనిపించాడో అంతకంటే అంతకంటే సన్నగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అంటే RRRలో మనం చూసాం తన ఎంత ఆ వర్కౌట్స్ ద్వారా కానివ్వండి, అంటే తన సినిమా చేస్తే రాజమౌళి సినిమా అంటే చాలు ఖచ్చితంగా ఫిజిక్ అనేది మెయింటైన్ చేయాలి, ఆ ఫిట్నెస్ తో ఉండాలనేది మన అందరూ తెలుసు. సో ఎంతో కొంత దేహదారుఢ్యం అనేది ఖచ్చితంగా అలా ఒక ప్రెజెన్స్ హీరో అంటే హీరోయిక్ గానే ఉండాలి అనేటువంటిది రాజమౌళి స్టైల్. సో దానికి తగ్గట్టుగా మారాడు. దేవర కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ డ్రామా కాబట్టి దానికి తగ్గట్టు ఉన్నాడు. కాకపోతే నాకు అంతకంటే ఇంకా తగ్గాలి, ఇక్కడ వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఈయన కోరుకొని ప్రశాంత్ని దాని తగ్గట్టుగా ఆయన లుక్ను మార్చేశాడు. సో ఒక కంప్లీట్ మేక్ ఓవర్ అనేది ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అని చెప్పి తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్. సో ఇన్ని రకాలుగా సంసిద్ధమయ్యి
ఇప్పుడు దాకా తీసింది షూటింగ్ అంతా ఒక ఎత్తు, 2 షెడ్యూల్స్ జరిగాయి, అది ఒక ఎత్తు. ఇక నుంచి తీయబోతున్నది ఇంకో ఎత్తు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ సినిమా, ఎన్టీఆర్ కెరీర్లో తను సోలో హీరోగా ఒక బిగ్గెస్ట్ హిట్ని అందుకోబోతున్నాడు, బిగ్గెస్ట్ గ్రాసర్ని అందుకోబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు, అభిమానులు అయితే నమ్ముతూ ఉన్నారు. మనం చూద్దాం ఏం మ్యాజిక్ అనేది, ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళ కొలాబరేషన్ కాబట్టి ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ. అనిల్ కపూర్ విషయానికి వస్తే ఆయన సంబంధించిన ఒక విశేషం ఉంది. ఆయన కథానాయకుడుగా తన కెరీర్ ని ప్రారంభించిందే ఒక తెలుగు సినిమాతోటి. అంతకుముందు 1-2 సినిమాలు హిందీలో వచ్చేసాడు, అవి హీరో కాదు, సపోర్టింగ్ రోల్స్ లాంటివి, చిన్న రోల్స్. కానీ బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి వంశవృక్షం అనేటువంటి సినిమా, సో తెలుగు సినిమా ద్వారానే ఆయన తన భాష తెలియకపోయినా ఆయన అందులో హీరోగా యాక్ట్ చేశారు. 1980లో వచ్చింది ఆ సినిమా. సో అంటే 45 years తర్వాత అనిల్ కపూర్ ఇంకొక తెలుగు సినిమాలో నటించబోతాడు. యానిమల్ అనేది హిందీ సినిమా, తెలుగులో 70 వచ్చింది అంతే తప్ప అది నేరుగా ఆయన తెలుగులో నటించినటువంటి సినిమా కాదు, ఒక తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా అయినప్పటికీ కూడా. సో ఇప్పుడు ఒక ప్రాపర్ స్ట్రైట్ సినిమా తోటి 45 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. ఇది ఒక విశేషంగా చెప్పుకోవాలి. తెలుగు అంటే ఆయనకి చాలా అభిమానం ఉంది, ఎందుకంటే యానిమల్ దానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇక్కడ హైదరాబాద్ లో జరిగినప్పుడు ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆయన నేను వంశవృక్షం అనే సినిమాతోటి బాపు గారి డైరెక్షన్ లో నేను ఇక్కడ హీరోగా పరిచయం అయిన మొట్టమొదటిసారి నేను నా కెరీర్ లో. సో మళ్ళీ హైదరాబాద్కి రావడం చాలా హ్యాపీగా ఉందని అప్పుడు అన్నాడు. సో ఇప్పుడు అలాంటిది నేరుగా తెలుగు సినిమాలను 45 సంవత్సరాల తర్వాత చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఒక విశేషం ఈ సినిమాకి మనం ఉన్నట్టే చెప్పుకోవాలి. మరి చూద్దాం, ఆయన ఫస్ట్ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగు సినిమాకి టాలీవుడ్ లోకి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెజెన్స్ అనేది ఆడియన్స్ ని అలరించేటట్లు ఉంటుంది అని చెప్పేసి, ఆ మ్యాజిక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆల్రైట్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్టీఆర్ నీల్ సినిమాకి డిలే అవ్వడానికి కూడా ఇవి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. సో చూశారు కదండి, దాదాపు 45 సంవత్సరాల తర్వాత బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ఎన్టీఆర్ నీల్ సినిమాలో భాగం కాబోతున్నారు అనేది మన యజ్ఞమూర్తి గారి విశ్లేషణలో తెలిసింది. సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ. థ్యాంక్ యూ సో మచ్.